నాయన రఘువీర్, ఈ ఆహార నియమాల గురించి కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పి ఉన్నాడు. సాత్విక, రాజసిక, తామసిక అయినటువంటి ఆహారాలు కూడా ఉన్నాయని, నీవు తీసుకునే ఆహారం మీదనే నీ మనస్సు ప్రవర్తిస్తుందని చెప్పటం కూడా జరిగింది. రమణ మహర్షులు వారు ఇదే విషయాన్ని ఒక సందర్భంలో చెబుతూ, ముఖ్యంగా సాత్వికమైన ఆహారం తీసుకోవటం వల్ల మనస్సులో ఆందోళన, భయము, కోరికలు, రాగద్వేషాలు తల ఎత్తవని చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఇరిటేషన్ జరగకుండా పొట్టలో నీవు తీసుకునే పదార్థము మనస్సుకి తోడ్పడుతుందని చెప్పటం జరిగింది. ఆహార పదార్థాలు కూడా సత్వరజ స్తమో గుణాలతో కూడుకుని ఉంటాయి. ఉదాహరణకి ఇరిటేషన్ కలిగించేవి అతి పులుపు, అతి కారము, అతి ఉప్పు, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాంగా. రుచుల కోసం నీవు తినేది ఏదైనా అది ప్రమాదభూయిష్టము. ఆకలి ఉన్నప్పుడు నీవు హితముగాను మితముగాను సాత్విక ఆహారము తీసుకుంటే మనస్సుని నియంత్రించవచ్చును అని ఒక దృష్టికోణంలో రమణ మహర్షులు వారు చెప్పి ఉన్నారు. మీ అనుభవంలో కూడా కుంభకర్ణుడిలాగా ఏది పడితే అది తిని నిద్రించటము, మేల్కొనటము, తినటము జరిగినప్పుడు రాక్షస ప్రవృత్తే కదా అక్కడ ఉండేది. ఆహారం యొక్క స్థితిని బట్టి నీ మానసిక స్థితి ఉంటుందని వేరే చెప్పాలా? ఉండదు కదా. నీవెప్పుడైతే రుచుల వెంట, కోరికల వెంట పరిగెడుతూ ఉంటావో వాటికి అంతంటూ ఉండదు. పంచేంద్రియములలో రస ఇంద్రియం అన్నది చాలా ముఖ్యమైనది. నిన్ను నడిపించేది కూడా అదే సుమ. ఏది పడితే అది అపక్వ ఆహారం నువ్వు తీసుకోలేవు. ఒక తమో గుణంలో ఉన్నటువంటి వారు అవి తింటారు. ఫర్మెంటెడ్ గుడ్స్, ఫర్మెంటేషన్, బాగా నానబెట్టినవి, పులియబెట్టినవి తినటం వల్ల మానసికమైనటువంటి దృక్పథాలు మారుతాయి కదా మరి. కాబట్టి నీవు గ్రహించవలసింది నీ పొట్ట యొక్క కెపాసిటీ 100 cc కనుక అయితే సగం వరకే తినమని యోగ సూత్రాలు చెబుతున్నాయి. 50% యూ ఈట్, 25 యూ లీవ్ ఇట్ ఫర్ వాటర్, అనదర్ 25 ఎయిర్. నీకు అనారోగ్యం రమ్మన్నా రాదు. కాబట్టి ఎంత తీసుకోవాలి, ఏ పదార్థం తినాలి అనేది నీ చేయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాగా రుచిగా ఉందని ఎక్కువగా తిన్నావనుకో, దానికి తగ్గ అనారోగ్యం నీకు ఏదో రూపేణ కనపడుతూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. సాత్వికమే కదా అని ఎక్కువగా తిన్నావనుకో, అది కూడా ప్రమాదభూయిష్టమే సుమా. సాత్విక ఆహారమైన పరిమితులలో నీవు ఎప్పుడైతే సేవించినప్పుడు నీకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని మహర్షులు చెప్పారు. నా అనుభవం కూడా అది.
తినటం తప్పు లేదు. ఉన్నది కదా అని తినటం మొదలు పెట్టవద్దు. లేని వాటి కోసం పరిగెత్తవద్దు. ఆకలి తీరటానికి నీవు హితముగా మితముగా, హితము అంటే నీకు ఏది సూటబులో అది తినాలి. ప్రతి పదార్థము ఈ జీవుడు అంగీకరించడు. రుచి బాగానే ఉంటుంది, దాని పర్యవసానం డిఫరెంట్గా ఉంటుంది. అది గుర్తించుకుని ఇందాక చెప్పినట్టు నాయన, నీవు తీసుకునే పదార్థం మీద నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మీకందరికీ తెలుసు, కొన్ని పదార్థాలు నీ మానసిక స్థితిని పక్కదావి పట్టిస్తూ ఉంటాయి. అదే చెప్తున్నారు మహర్షులు వారు. మనస్సు నిర్మలంగా ఉండటానికి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఒక రోగికి మందు ఎంత తీసుకుంటావు? కొంచెమే కదా. ఇక్కడ కూడా ఆహారము ఆకలికి మందుగా తీసుకోవాలి. అంతేగాని కోరికలతోటి ఇంకా తినాలి అంటూ ఎక్కువగా నీవు సేవించినప్పుడు అది ప్రమాదభూయిష్టమవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. రుచుల కోసం ఏది తిన్నా అది ప్రమాదభూయిష్టము. ఆకలి తీరటానికి అదిగో ఔషధం, రోగానికి ఎలా మందో ఆకలి అనే రోగానికి సాత్వికమైన ఆహారము మందుగా తీసుకోవాలి. లేకపోతే నీవు ఆహారాన్ని ఆ విధంగా తీసుకోకపోతే ఔషధమే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతమైన దైనందిన జీవితంలో ఎన్నో రోగాలతో కూడుకుని ఉంటుంది ఈ దేహము. దానికి మూల కారణం నీవు తీసుకునే ఆహారం. when the food is సాత్వికం, నీకు ఏ రోగం రమ్మన్నా రాదు. శారీరక మానసిక రుగ్మతలు తల ఎత్తవు. మంచిది, విచారించు, మౌనానికి రా, స్థిరత్వానికి రా, నీకే తెలుస్తుంది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ముఖ్యంగా నువ్వేమని అడుగుతున్నావు? సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే అంశం అందరూ చెబుతూ ఉంటారు. అయితే అప్పులు ఉన్న వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదన్నావు. అసలు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? కోరికల వల్లే కదా. నీకు ఉన్న దాంట్లో సర్దుకోకుండా ఎప్పుడైతే నీవు అధిక మొత్తంలో అప్పు తీసుకుంటే తీర్చలేకపోతే నీకు మనస్తాపమే కదా మరి. అందుకని మానసిక ప్రశాంతత పోతుంది అక్కడ. నెవర్ బారో ఎనీథింగ్ నార్ గివ్ ఎనీథింగ్, neither to give nor to borrow, then you will be very happy. నీకు ఉన్న దాంట్లో ఉంటావు. ఓకే, సరే. సింపుల్ లివింగ్ అనే పదంలో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం, కోరికల వెంట పరిగెత్తకుండా ఉండటం, ఇంకా కావాలన్న ఆశ లేకుండా ఉండటం, ఇవి సింపుల్ లివింగ్కి ముఖ్యమైన సూత్రం. ఇంకా కావాలి అనేటువంటి ఒక ఆశ, కోరిక ఆదిశంకరులు చెప్పినట్టు అది ఒక పాత్ర లేని ఒక అడుగు లాంటిది. పాత్ర లేని అడుగు అంటే అడుగు లేని పాత్ర, ఏ బాటమ్లెస్ వెసల్. అది నువ్వు ఎంత పూరించినా అది ఖాళీగానే ఉంటుంది. దీని అర్థం ఎందుకు చెబుతున్నారు ఆదిశంకరులు? కోరికల వెంట నీవు వెళ్ళవద్దు అని చెప్పటానికి.
ఎందుకు చెబుతున్నారు? ఈ జీవుడు మాయలోకి వచ్చింది కోరికలతోనే వస్తాడు, వాసనతో వస్తాడు, అందుకని వెళ్ళొద్దు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి వాడి బలహీనత తెలుసు, ప్రతి ఒక్కరికి వారి యొక్క బంధాలు తెలుసు, కోరికలు తెలుసు, వాసనలు తెలుసు. ఎటువంటి వాసన అయితే బలీయంగా ఉంటుందో అవి తల ఎత్తకుండా చూసుకోవటమే సింపుల్ లివింగ్. వాటి వెంబడి పరిగెత్తి ఏ విధంగా అయినా సరే అనుభవించాలని నీవు పాకులాడినప్పుడు అక్కడ యోగ ప్రస్తుతం వచ్చినట్టుగా ఇక్కడ జీవితం అంతా వృధా అయిపోతుంది నాయన. ధనం నీవు సంపాదించాలే తప్ప నిన్ను ధనం సంపాదించకూడదు. ఈ ప్రపంచంలో కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు ఎందరో ఉంటారు. అంత మాత్రం చేత వారికి మానసిక శాంతి ఉందంటావా? లేదు కదా, ఉండదు కూడా. నాది నాది అనుకున్నప్పుడు అది ఎక్కడ పోతుందో అన్న భయంతో నిద్ర కూడా కోల్పోతాడు. నాది అనేది ఏదీ లేకుండా ఉన్నప్పుడు నీకెప్పుడూ ప్రశాంతతే, ఎప్పుడూ మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు వారు. దాన్నే మనం సింపుల్ లివింగ్ అన్నాం. ఇక్కడ హై థింకింగ్ అన్న పదంలో నో థింకింగ్ ఈజ్ హై థింకింగ్. అదేమిటండి? హై థింకింగ్ అంటే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించటం, ఏదో విషయాన్ని గురించి రీసెర్చ్ చేయటం, అది కాదు. హై థింకింగ్ మీన్స్ స్వరూప జ్ఞానమే హై థింకింగ్. అందుకే ఇందాక చెప్పాను, నో థింకింగ్ ఈజ్ హై థింకింగ్. నువ్వు ఏమాత్రం ఇంద్రియ వ్యాపారాల గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, ఇతరుల గురించి కానీ, కోరికల గురించి కానీ నీకు ఆలోచన వచ్చిందనుకో, దట్ ఈస్ ది లో థింకింగ్. అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకునేటువంటి మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం అని. దట్ ఈస్ ది లోయెస్ట్ థింకింగ్. మరి హై థింకింగ్ అంటే అదే మనస్సు చింతావిహీనమైనప్పుడు తనకు తానుగా అహంస్మరణగా నిలిచి ఉన్న స్థితినే హై థింకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ థింకింగ్ అంటే మనస్సుతో ఆలోచించేది కాదు. ఆలోచించని మనస్సులో అది శుద్ధమై శుద్ధ సత్వమై అహంస్మరణ మాత్రమే, నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ప్రకాశించిన స్థితిని హై థింకింగ్ అంటారు. ఆత్మ కూడా నీ సహజత్వము కూడా జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అని స్వయం ప్రకాశంతో చెబుతూ ఉంటుంది. అది మరి థింకింగ్ కాకేమిటి? ద సెల్ఫ్ నోస్ హౌ టు థింక్ అబౌట్ ఇట్ సెల్ఫ్, వేరాస్ ద ఈగో డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్. తన మూలం తను తెలుసుకోలేదు. వాసనలతోటి అన్య చింతన దీనికి ఏర్పడుతుంది, దేహాలను మార్చుకుంటూ పోతుంది. దాన్నే మనం పునరభిమరణం పునరభిచరణం అంటాం. కాబట్టి నో థింకింగ్ ఈజ్ ది హైయెస్ట్ థింకింగ్. దానికి విరుద్ధంగా నీవు ఆలోచనలు వెంట పెడితే అది మాయలోకి లాక్కుపోతుంది. నీ ఆలోచనే నీకు శత్రువు. నీ ఆలోచన రహిత స్థితే నీ సహజత్వము, అనంతము, ఏకము, అద్వితీయము.
ముక్త స్థితి అన్నా మోక్ష స్థితి అన్నా అదే. అది ఎప్పుడూ కూడా అజప స్థితిలో ఉంటుంది. జపము కాని జపము. అసలు జపం ఎందుకు చేయాలన్నారు మహర్షి? మనసుతోనే కదా. ఏ వాసించి జపం చేస్తున్నావు? ఏ వాసించి దేన్ని పట్టుకుంటున్నావు? దేన్ని పట్టుకోవద్దు, దేనిని ఆశించవద్దు. సంకల్పము తల ఎత్తకపోతే నేను ఉన్నానన్న జ్ఞానమే ఇట్ ఈస్ ది హైయెస్ట్ థింకింగ్. దట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ. మిగిలినవన్నీ కూడా తెర మీద బొమ్మలు లాంటివి. ఓకే, శాస్త్రాల్లో చెప్పినవన్నీ కూడా భౌతికమైన విషయాలని ప్రస్తావిస్తాయి. ఆత్మ గురించి చెప్పలేవవి. శాస్త్రం ఎలా వచ్చింది? ఆత్మ అనుభవంతో దగ్ధబీజ మనస్సుతో రాసుకున్నవే శాస్త్రాలు. నిజానికి ఆత్మ ప్రకాశమందు ఈ మనస్సు అక్కడ లేదు. దానికి ఈ విషయం తెలియదు. అందుకని ఎన్ని విషయాలు ప్రస్తావించినప్పటికీ ఈ మాయలో అవన్నీ అసత్యములే. ఒక సందర్భంలో మహర్షుల వారే అన్నారు, వేదములు ఉపనిషత్తులు శాస్త్రజ్ఞానం అంతా కూడా అజ్ఞానమేను, అసత్యమేను, ఉనికి లేనిదే పొమ్మన్నారు. నేను ఉన్నాను అని తనకు తాను ప్రకాశించే స్థితిలో నిలిచి ఉండటానికి ఏ శాస్త్రం కావాలి నీకని ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారు. ఓకే, శాస్త్రాల జోలికి పోవద్దు. భౌతిక చింతన విడనాడు. నీవెవరివో నీవుగా నిలిచి ఉన్నావు, కానీ నీ ఆలోచనే నిన్ను బయటికి లాక్కుపోతుంది. మాయలోకి నిన్ను బంధంలోకి ఈడ్చుకుపోతుంది. నీవు ఎన్నటికీ దేహము కాజాలవు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన్ని నువ్వు దేహం ఎట్లా అవుతావు? ఇల్లు కలిగితే ఉన్నంత మాత్రం ఇల్లు అవుతావా? సంసారం అంటే సంసారం అవుతావా? కాదు కదా. ఈ కారు నాది అంటావు, అంత మాత్రం నువ్వు కారు అవుతావా? కాదు కదా. ఇది అంతే. కనుక ఆధ్యాత్మిక సాధన అంటున్నావు, సాధన లేదని తెలుసుకోవటమే సాధన. సాధించేవాడు లేడని గుర్తించడమే సాధన. మాటలకి అందనిది ఏ స్థితి అయితే ఉంటుందో అదిగా నిలిచి ఉండటమే సాధన. సాధించేవాడు లేడని, సాధన లేదని, ఆత్మజ్ఞానము సాధించేది కాదని నీవు గుర్తించుటే సాధన. అందుకే ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఆత్మ ప్రకాశానికి ఈ దైనందిక జీవితంలో చేసేటటువంటి యొక్క పనులకి ఏ సంబంధము ఉండదు. ఇక్కడ నువ్వు ఏమని అడుగుతున్నావు? ఈ జీవితంలో చేసే పనులు నిదానంగా చేస్తూ పోతూ ఉంటే తొందరపడకుండా మనస్సు నిశ్చలత్వానికి వస్తుంది కదా. అసలు నిదానంగా చేసిన, త్వరితగతిన చేసిన, పనులు మానిన, నిద్రించిన, మేల్కొన్న, కలలు కన్నా, నీవు ఏ పనులు ఏ విధంగా చేసినా వాసనాపూరితమైన వాటిని వెంట పెట్టుకుని పరిగెత్తున్నా అసలు ఈ మనస్సు నిశ్చలత్వానికి రాదు. ఇంకా ఏమని అడుగుతున్నావు? ఆతృత లేకుండా చేయగలిగితే ఇదంతా కూడా ఆతృత ఉన్నా లేకున్నా పనులు చేసేది ఎవరు?
నేను అంటావు అంటే వ్యక్తిత్వము, అంటే కర్తృత్వము, అంటే దేహాత్మబుద్ధి కలిగిన ఒక మాయా నేను చేస్తూ ఉన్నది ఈ పనులని. అసలు దీనికి ఆత్మకి ఎట్టి సంబంధము లేదు, ఉండదు కూడా. పైగా ఈ విధంగా ఆతృత లేకుండా చేయగలిగితే ఆత్మ ప్రకాశానికి అవకాశం ఉందా? అసలు అవకాశం సంగతి పక్కకి పెడదాం. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకే ఇబ్బంది లేనట్లు, నీవు పుట్టినా పుట్టకపోయినా, కర్మలు ఆచరిస్తున్నా ఆచరించకపోయినా, జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఉన్నా లేకపోయినా, నీ సహజ స్థితికి ఆత్మకి ఏ సంబంధము ఉండదు. ఇక్కడ రెండు నేనులంటూ లేవు. దేహాత్మబుద్ధి కలిగిన రఘువీర్ నామం కలిగిన ఒక నేను, అహంస్మరణతో కూడిన ఒక నేను అంటూ ఉండదు నాయన. మరి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉంటాయని నువ్వు భావిస్తున్నావు, అలా కుదరదు. వ్యక్తిత్వం ఒక మాయావి. సర్పరజ్జు భయభ్రాంతిలో పాముతో కూడిన తాడు గాని, తాడులో పాము గాని మరి లేదు కదా. ఇక్కడ కూడా స్వరూప జ్ఞానమందు కూడా జీవుడు జీవ భావనతో, దేహాత్మ బుద్ధితో ఆత్మ ప్రకాశించదు నాయన. ఆత్మ ప్రకాశంలో సృష్టి లేకుండా పోతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు, అవస్థాత్రయములంటూ ఏది ఉండవు. కారణం ఇది సర్వానికి ఆధారమే తప్ప అహంస్మరణ అందులో ఏదీ లేదు, ఉండదు కూడా. నీవంటున్నావే నిదానంగా ప్రశాంతంగా కర్మలు ఆచరిస్తూ ఉంటే నిశ్చలమవుతుంది కదా. కాదు నాయన, ఆలోచనలు పట్టుకుని వేలాడుతూ ఇంద్రియ వ్యాపారములతో పనులు చేసుకుంటూ అంతరింద్రియ బాహ్యేంద్రియాలతో కర్మలు ఆచరిస్తూ పోతున్నప్పుడు అది నిశ్చలతకి ఎలా వస్తుంది? నిశ్చలత అనే పదంలో వృత్తిరాహిత్యం అనేది ఉంటుంది. వృత్తులు ఉన్నప్పుడు నష్టం కాదు, వృత్తిరాహిత్యంలో మాత్రమే ఇది నష్టమవుతుంది. నష్టమైన అది తిరిగి బయటికి వస్తుంది. అప్పుడు మనం నష్టం అన్న పదం అనకూడదు. తాత్కాలికంగా అది వృత్తిరాహిత్యమైనటువంటి స్థితి దానికి ఉంటుంది. తిరిగి మళ్ళీ మేల్కొని పనులు చేస్తుంది. ఇదిగో నిద్రావస్థలాగా. నిద్రలో వృత్తిరాహిత్యం అవుతుంది కానీ నష్టము కాదు. కలలు కంటుంది, తిరిగి జాగ్రత్త అవస్థకు వస్తుంది, కర్మలు ఆచరిస్తుంది, నాది నాది అంటూ పాకులాడుతుంది, ఇతరులు అంటుంది, భేదం అంటుంది, కాలం అంటుంది, గతం అంటుంది, భవిష్యత్ అంటుంది, నాది అంటుంది, నీది అంటుంది. నీకు ఇతరులకి భేదాన్ని చూస్తుంది, ఇతరులు ఇతరులకి భేదాన్ని చూస్తుంది. ఈ విధంగా ఈ మాయా నేను అంటే ఈ మనస్సు, ఈ అహంకారము ప్రవర్తిల్లుతుంది తాను తెచ్చుకున్న వాసన ప్రభావం చేత. మరి నిజంగా ఇది ఉన్నదా? జన్మలున్నాయా, కర్మలున్నాయా, వాసనలున్నాయా అని గనక పరిశీలిస్తే అటువంటివేవీ లేవు. మూలము ప్రకాశించినప్పుడు అంటే స్వరూప జ్ఞానమందు సృష్టే ఉండదు, జనన మరణాలకి తావు లేదు.
ఇదంతా కూడా మాయా నేను చేస్తున్న నిర్వాకమే తప్ప మరొకటి కాదు. అందుకనే ఆదిశంకరులు, రమణ మహర్షులు వారు నీవెవరివో తెలుసుకో అన్నారు. అంటే నేను నాది అంటున్నావుగా, అటువంటి నేను ఉన్నదేమో చూడు, ఉన్నది ఆత్మేను. ఈ జీవుడి పుట్టుక మరణం దీని చేతుల్లో లేదు. ఒకదాని మీద ఆధారపడిది ప్రకాశిస్తూ ఉంటుంది నాయన. కాబట్టి ఒక క్యాటర్ పిల్లరు ముందు కాళ్ళతో కొమ్మని పట్టుకుని వెనక కాళ్ళు తీసుకొస్తేనే అది ముందుకు పోతూ ఉంటుంది. పట్టు చిక్కనప్పుడు అది రాలి పడిపోతుంది. అదేవిధంగా ఈ అహంకారము ఆలోచన అనే సమూహం నుంచి ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుంటూ తన ఉనికిని కోల్పోకుండా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది మాయలో. అంతేకాదు దేహాలను కూడా మార్చుకుంటుంది అత్యంత తేలికగా. అందుకనే దీన్ని ఒక పిశాచం అన్నారు, లోయర్ సెల్ఫ్ అన్నారు, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నారు, మాయా నేను అన్నారు. ఒకటి కాదు. కనుక నాయన నిశ్చలత్వానికి రావటానికి ఇంద్రియ వ్యాపారములు ఆగిపోవాలి. అన్యత్వం తల ఎత్తకూడదు. తీవ్ర వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే ఇది ప్రాపంచక విషయ వాసనల జోలికి పోదు నాయన. లేకపోతే మాయలో కూరుకుపోయి పునరపి మరణం, పునరపి చరణం. అంతేకాదు ఉన్న వాసనలు చాలవంటూ కొత్త వాటిని ఏర్పరచుకుంటుంది, కొత్త బంధాలు తీసుకొస్తుంది, కొత్త కోరికలు రేకెత్తుతుంది. ఒకటి కాదు. కనుక విచారించి అసలు ఈ నేను ఉందేమో చూడు, ఆలోచన అంటే ఏమిటో చూడు. అటువంటిది ఏది ఉండదు. నేను ఉన్నాను అనేటువంటి ఆత్మస్థితి ఆలోచన కాదది. అది జ్ఞానమయ స్థితి. అది నీ స్వరూపము. దానిని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము ఈ మాయలో దేనికి లేదు నాయన. ఎన్ని కర్మలు ఆచరించినా ఆత్మని ప్రకాశింపచేయదు. సరే, చివరికి ఒక అనుగ్రహం చేతనే అని మనం చెప్పుకున్నాం గతంలో కూడా. అనుగ్రహం అంటే ఆత్మకి మారుపేరు అనుగ్రహం. గురువుకి అనుగ్రహం, ఆత్మ ఉన్నది, భగవంతుడు, ఉచ్చతర శక్తి అంతా అనుగ్రహమే. కాబట్టి నీవు ఎన్ని రకాలుగా దీన్ని చూసినప్పటికీ సాధించేది కాదని, సాధన లేదని నీవే తెలుసుకుంటావు. ఒక్క ఆత్మ ప్రకాశించిన తరువాత ముందుగా తెలియదు నాయన. మనస్సు యొక్క నిరోధము లేదా మనస్సును నియంత్రించటము, దానివల్ల ఆత్మ ప్రకాశించదు. ఒక అనుగ్రహము చేతనే అని మనం చెప్పుకోవాలి. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఆత్మస్థితి మనస్సుకి అందనిది, అహంకారానికి అందనిది, అవస్థాత్రయములకి అందనిది, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలకి అందనిది. పైగా నిష్కామ కర్మ ఆత్మస్థితి అని అనుకోవచ్చా అంటున్నావు. అది అనుకునేది కాదు, ఆలోచించేది కాదు, జీవభావనతో అనుభవించేది కాదు. రెండు నేనులు లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు నాయన. అసలు కర్మలు ఆచరించేది ఎవరు?
కర్త ఉంటే కర్మ ఉంటుంది. ఎప్పుడైతే కర్మ లేని స్థితి ఉంటుందో, అంటే కర్తృత్వ రహితంగా ఈ మాయలో కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి నీవు నిద్రపోతూ ఉంటావు, దేహం ఎటుపోయిందో తెలియదు, జగత్తు ఉందో లేదో తెలియదు, అయినా అది సాగిపోతూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఏ పని మీదనైతే ఈ దేహము ఈ జగత్తు వచ్చిందో అది జరిగి తీరుతుంది. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీకు అన్యత్వం గనక ఉంటే అహంకారం ఉన్నట్టు లెక్క, వ్యక్తిత్వం ఉన్నట్టు లెక్క. వ్యక్తిత్వం ఉన్నది అంటే ఆలోచనలు, ప్రార్థ కర్మ, మంచి చెడు, న్యాయ అన్యాయము, కర్తృత్వము, ఇవన్నీ కూడా నీవు అనుభవిస్తూ ఉంటావు. ఓకే, చెప్పుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. నిష్కామమే ఆత్మస్థితి అని. నువ్వు ఏ దృష్టికోణంలో చూస్తున్నావు? ద్వైత దృష్టికోణంలో చూస్తున్నావు. ఆలోచన లేని మనస్సే ఆత్మ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆత్మని గుర్తించటానికి వేరు ఎరుక లేదు, ఈ అహంకారానికి సాధ్యము కాదు. కనుక నేను ఉన్నాను అన్న విషయం నీకు తెలియటం లేదంటావు. దాని అర్థం దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా చూస్తున్నావు, ఒక మాయానేనుగా చూస్తున్నావు, అందుకని తెలియటం లేదు. ఆత్మ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు తల ఎత్తవు. జీవుడు లేకపోయినా, సృష్టి లేకపోయినా మరి ఆత్మకొచ్చే ఇబ్బంది లేదు. ఆత్మని ఆత్మేతరమైనటువంటిది ఏది కూడా గుర్తించలేదు. కారణం ఆత్మేతరం అసలు లేనే లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. అది జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా తెలుసుకోగలిగిన, చూడగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంటుంది నాయన. ఈ మనస్సుతో, ఈ వ్యక్తిత్వంతో గుర్తించటం కుదరదు. సర్పరచు భ్రాంతిలో ఉన్నటువంటి పాము తాడును గుర్తించగలదా? అక్కడ పాము ఎట్లాగో ఇక్కడ జీవుడు అంతే. ఒక్క ఆత్మ ప్రకాశమందు మాత్రమే ఇదంతా ఎగిరిపోతుంది నాయన. ఉండదు. వ్యక్తిత్వంతో కూడుకుని ఆత్మను తెలుసుకోవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీవు పాము భయంతో తాడును చూడలేవు. తాడును చూసినప్పుడు పాము భయం లేదు అక్కడ. ద్వైతంలో అది బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మస్థితికి వచ్చేసరికి ఒక్క అనుగ్రహం చేతనే అహంస్ఫురణ తనకు తానుగా తురీయంలో ప్రకాశించిన స్థితి. ఆ స్థితిలో అవస్థలు ఉండవు, జనన మరణాలు ఉండవు, సృష్టి ఉండదు, చూడటము చూడబడటం
అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉండవు, మాయ ఉండదు. అది మాయకి అతీతంగా ఉంటుంది. అదే కృష్ణ పరమాత్మ చెప్పింది, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదని. నన్ను అంటే అహంస్ఫురణని, నన్ను అంటే జ్ఞానాన్ని, నన్ను అంటే తురీయాన్ని, నన్ను అంటే సత్యస్థితిగా ఆత్మగా అది ప్రకాశించిన స్థితిలో జీవుడు ఉండడు నాయన. నిద్రాస్థితి ఎలా ఉందో అలా ఉన్నట్లు అంటున్నావు. అంటే నిద్రాస్థితిలో ఏమీ తెలియదు, కానీ ఆత్మస్థితిలో తెలుస్తుంది నాయన. ఆత్మ పూర్ణ జ్ఞానము, తన ఉనికిని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. సృష్టిలో మరి దేనికి లేదు, మాయలో దేనికి లేదు, అది ఉండదు కూడా. ఇవన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి దాని ఎదుటే, కానీ అది ఆధారమే కానీ పూర్తిగా భిన్నము. ఎంత వెతికినా ఆత్మస్థితిలో జీవభావన కానీ, మృత్యుభయము కానీ, బంధములు కానీ, సృష్టి కానీ, అన్యత్వము కానీ, అసలు జీవభావనే తల ఎత్తదు. మరి ఇది ఉండిపోయిందా అసలు లేదా అన్నటువంటి మీమాంస తల ఎత్తినప్పుడు అసలు లేదు, జీవుడే లేడు, జీవాత్మే లేదు అనేది నా అనుభవం. అదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము తృణీకరించబడింది. ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదిగో ఆ పాము కనపడ్డట్టు. అదే సమయంలో ఉన్నది లేనట్టుగానే ఉంటావు. తాడు అక్కడ ఉన్నా నీకు కనపడదు. కారణం మసక చీకటి. ఇక్కడ కూడా నేను అంటే అహంస్ఫురణ, బ్రహ్మైవ అహం అంటే అదే పరబ్రహ్మమని. కానీ ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధి మాయలో జనించిందో ఇది ఒక స్వప్నతుల్యము లాంటిది. ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, ఇతరులు కనపడతారు, కర్మలు, జన్మలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు అంటూ ఏర్పడతాయి ఈ మాయలో. అసలు ఈ మనస్సు ఉన్నదేమో విచారించమంటారు మహర్షులు వారు. మనస్సు అంటే ఆలోచన సమూహమే, అక్కడ ఏమీ లేదు. ఆలోచన లేకపోతే ఈ మనస్సే శుద్ధమై, శుద్ధ సత్వమై, ఏకమై అహంస్ఫురణగా అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. అది అందుకని రెండు నేను లేవు నాయన. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదు. నీవు దేహాత్మ బుద్ధితో సంసారాన్ని, దేహాన్ని, ఇతరులని, అవస్థాత్రయములని, జనన మరణాలని గుర్తిస్తున్నప్పుడు నీ సహజత్వం ఉన్నా నీకు తెలియదు. అది అన్నటికీ తెలియదు. కారణం లేనటువంటి, ఉనికి లేని ఈ మాయానేనికి, అహంకారానికి ఆత్మని తెలుసుకునే అవకాశం లేదు అసలు. తాను తెచ్చుకున్నటువంటి వాసనాలు, పురాకృత సుకృత కర్మ విశేషాదులు అవి మాత్రమే తెలుసుకుంటుంది.
తనలో ఉన్నదే బాహ్యంలో చూస్తుంది, అన్యత్వంగా చూస్తుంది. అంతవరకే. అది ఎప్పటికీ ఎన్నటికీ తన ఆధారమైనటువంటి ఆత్మనది గుర్తించలేదు. అది కుదరదు కూడా. లేనిది, ఉనికి లేనిది ఉన్న సత్యాన్ని ఎలా గుర్తిస్తుంది? అదేవిధంగా ఉన్న సత్యము లేనిదాన్ని గుర్తించదు. కనుక ఆత్మస్థితి, జ్ఞాన స్థితిలో అదే సబ్జెక్టు ఆబ్జెక్ట్ అయి తన ఉనికిని తానుగా అది గుర్తిస్తుంది. దాన్నే రియలైజేషన్ అని, మోక్షమని, స్వర్గమని, కైవల్యమని, లిబరేషన్ అని, ముక్తి అని ఇక్కడ మాయలో చెప్పుకుంటారు. నిజానికి ఉన్నదే ముక్త స్థితి, లేనిది జనన మరణాలు, లేనిది సృష్టి, లేనిది అన్యత్వము. మంచిది, విచారించు, మౌనాన్ని అలవాటు చేసుకో. ఇది అలవాటైనప్పుడు నీకు తెలియకుండానే, నీ యత్నము లేకుండానే అనుగ్రహం చేత ఉన్నానన్న ఎరుక అది ప్రకాశిస్తుంది. అదే నీ ఆత్మ, అదే నీకు గురువు, అదే నీ భగవంతుడు, అదే నీ ముక్త స్థితి. ఇట్లా ఉంటుంది. కొత్తగా ఏది రాదు నాయన. వస్తుందేమో అని అనుకుంటాడు ఈ మాయాజీవుడు. పోవటానికి, నశించిపోవటానికి అహంకారం లేదు. ఇప్పుడు సృష్టి లేదు. కొత్తగా రావడానికి ఆత్మ లేకుండా పోలేదు. ఒకటి గుర్తుపెట్టుకో బాగా, దృష్టి అంటే జ్ఞానము. అన్యత్వాన్ని చూడనప్పుడు అది తనకు తానుగా ఉంటుంది. ఎప్పుడైతే అన్యత్వము ప్రకాశిస్తుందో తను తాను చూడటం ఉండదు. అక్కడ ఒకటే నేను ఉంటుంది. కాబట్టి లిట్మస్ టెస్ట్ ఏమిటి అన్నప్పుడు, నీవు అన్యత్వాన్ని చూడక నీవుగా జ్ఞానమయంగా నిలిచినప్పుడు అది నీ సహజత్వము. ఎప్పుడైతే నీకు సంకల్పం తల ఎత్తి అన్యత్వాన్ని నువ్వు చూస్తావో విడిగా ఉంటూ, అదంతా మాయ. ఈ మాయ ఆత్మను విడిచి లేదు సుమా. ఆభరణం బంగారాన్ని విడిచి ఉందా? లేదు. ఇక్కడ అలాగే ఉంటుంది. తీరా బంగారంలో చూస్తే ఆభరణం లేదు. అదేవిధంగా అహంస్ఫురణ ఆత్మస్థితిలో, తురీయంలో పొరపాటును కూడా జీవుడు జనన మరణాలు, సంసారము, బంధము ఏ ఒక్కటి ప్రకాశించదు. అది ఎటుపోతుందో కూడా తెలియదు. అది ఉండి నశించిందా అసలు లేదా అంటే సమాధానం అసలు లేదనే మనం చెప్పుకోవచ్చు. ఈ మాయలో పాము ఉందా అంటే ఏమంటావు? పామే లేదంటావు. ఉన్నది తాడు అంటావు. అంతేకాదు, తాడు పాము కాలేదు, పాము తిరిగి తాడు కాదంటావు. అదేవిధంగా ఇక్కడ కూడా జీవుడు బికమింగ్ ఆత్మ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కారణం, ఈ జీవుడు అనేవాడు లేడు. అసలు లేడు అంటే ఉనికి లేదు. తన స్వరూపం తాను తెలుసుకునే స్థితిలో ఉండదు నాయన. ఎంతసేపు అన్యత్వమే తప్ప తన మూలం తెలుసుకోలేడు. The seer cannot know his own existence. ఆత్మస్థితికి వచ్చేసరికి
ఆత్మకు అన్యత్వము లేదు, తనకు తాను తనలోనే అనంతంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానమయంగా. ఇది నా అనుభవం. మార్షల్ వారు అదే చెప్పుకున్నారు. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, చిన్న వయస్సులో ఏ శాస్త్రజ్ఞానము లేని స్థితిలో పెద్దవాళ్ళు ఏ పని చేస్తూ ఉంటే పిల్లలు అనుకరించటం అలవాటు. ఆ కాలంలో మా నాన్నగారు శ్రీచక్ర ఉపాసకులు. ఆయన నిష్ఠాగరిష్ఠులు. బ్రిటిష్ వారి కలెక్టర్ గారి దగ్గర క్యాంప్ క్లార్క్గా ఉండేవాళ్ళు 1945-46 ఆ ప్రాంతాల్లో. అయితే ఒక రోజున ఏం జరిగింది అంటే, తెల్లవారుజామున 3:30-4 గంటలు అయి ఉండొచ్చు. మెళుకు వచ్చిన తర్వాత నిద్ర నుంచి అమ్మవారిని చూస్తావా అన్నటువంటి వాయిస్ నాకు లోపల నుంచి వినపడింది. అంటే మా నాన్నగారు పిలుస్తున్నట్టుగానే అనిపించింది. సరే, ఆయన అమ్మవారిని ఆరాధిస్తున్నారు కదా, యంత్రము తంత్రము మంత్రాలు నాకైతే తెలియవు. ఆ వయసులో ఏం తెలుస్తుంది? ఆ చిన్న పూజా గదిలో మా నాన్నగారి పక్కనే కౌపీనం ధరించి పద్మాసనం వేసుకుని కళ్ళు పెద్దవిగా చేసి ఆకారం చూడటానికి నేను సంసిద్ధమే. చూడనైనా ప్రాపంచిక విషయ కోరికలు కాదవి. ఎందుకు ఆ సంకల్పం వచ్చింది అన్నప్పుడు ఆ ఉच्चतर శక్తి వాయిస్ రూపేణ, వాక్కు రూపేణ నాలో స్పందత కలిగి నన్ను అక్కడికి తీసుకువచ్చింది. ఆ స్థితిలో కళ్ళు మూసి ధ్యానం చేయటం కాదు, ఆకారం చూడాలన్నటువంటి జిజ్ఞాసతో, అది కోరిక అయితే కోరికే. అది భౌతికమైన ప్రాపంచిక విషయ వాసనలు కోరిక కాదు. ఇది చూడాలను, ఇది దర్శించాలను. ఆ పిన్న వయసులో ఏముంటుంది? ప్రాపంచిక విషయ జ్ఞానమే లేదా. చదువు అప్పుడే మొదలైంది. సరిగా తెలుగు అక్షరాలే రావనుకోవచ్చు. కళ్ళు పెద్దవి చేసుకుని రెప్ప వాలిస్తే ఆ రెప్ప మూసే స్థితిలో ఆ అమ్మవారు తన స్వరూపాన్ని నేను మిస్ అవుతానేమో అన్న భావన మాత్రం చాలా దృఢంగా ఉన్నది. ఆ స్థితిలో రెప్ప వాల్చకుండా ఏకాగ్రతతో యంత్రం వైపుకే చూస్తూ ఉన్నాను. మీరు సందర్భంలో ఏమని అడుగుతున్నారు? అది కోరిక కాదా అంటున్నారు. ఎస్, అది కోరికే. భౌతికమైన చింతన కాదు, ఆధ్యాత్మిక కోరిక, సత్యాన్వేషణ కోరిక. ఇంత జ్ఞానం ఎక్కడుంది? భగవంతుడు అన్యంగా ఉన్నాడు. పైగా మా నాన్నగారు ఆ తల్లిని ఆరాధిస్తున్నారు. ఆయన పిలిస్తే పలుకుతూ ఉంటుందని
చిన్నతనంలో చెప్పుకునేవాళ్ళు. అయితే ఆకారం ఎలా ఉంటుంది చూడాలన్న జిజ్ఞాస ఆ వాయిస్ రావటం వల్ల వచ్చింది. సరే కూర్చున్నా. చెప్పాను కదా, రెప్ప వాల్చకుండా కూర్చున్నా. క్షణకాలం కూడా గడవలేదు. ఒక ఉప్పెనలాగా, ఒక పిడుగు పడ్డట్టు జ్ఞానము మాత్రమే నేను ఉన్నానన్నటువంటి స్థితి అక్కడ ఏర్పడింది. నా ప్రయత్నంతో సంబంధం లేదు. ఎంతవరకు అంటే ఆ వాయిస్ వినపడింది, వెంటనే కూర్చున్నాను. జిజ్ఞాసతో తల్లి రూపాన్ని చూడాలి అనేటువంటి ఉత్సాహంతో చెప్పాగా తెల్లవారుజామున 3:30-4 అవుతుంది. బడి లేదు, ఆచారము లేదు, స్నానము లేదు, ఏదీ లేదు. గొచ్చి పెట్టుకుని కూర్చున్నా అంతవరకే. అయితే కోరిక ఉంటే ఆత్మప్రకాశం జరగదన్నా. కోరిక అంటే దేహాత్మ బుద్ధితో, ఇంద్రియ వాసనలతో ఇది బాగుంటుందనో, ఇది కావాలనో, ఇది నాది అనో, అంతటి జ్ఞానము ఆ పిన్న వయసులో ఎక్కడ ఉంది? 10 సంవత్సరాల లోపే కదా. ఇంకా పిన్న వయస్సే అనుకోవచ్చు. ప్రపంచ జ్ఞానమే శూన్యమాయే. కోరికలు కూడా నాయన ఇంద్రియ కోరికల, భౌతికమైన కోరికల లేక ఆధ్యాత్మిక కోరికల, దైవ సంబంధమైన కోరికల అనే దాన్ని బట్టి ఉంటుంది. భౌతికమైన కోరికలు బంధాన్ని సృష్టిస్తాయి. ఆధ్యాత్మిక కోరికలు బంధ విముక్తుని చేస్తాయి. ఇంతటి పరిజ్ఞానం అంటూ అప్పుడు ఉండేది కాదు కదా. కనుక అది ఎలా జరిగింది అన్నప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. ఒకరికి అమ్మవారి రూపేణ, మరొకరికి కాళీ రూపేణ, ఇంకొకరికి ఇంకొక రూపేణ. సర్వరూపాలు ఆ ఉच्चతర శక్తివే అయినప్పుడు ఏ రూపమైతే ఏమి, రూపం ఉన్నదేమో అని చూడటమే ఇక్కడ ముఖ్యాంశం. అయితే అరూపమై జ్ఞానమయమై ఎప్పుడైతే నేను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణతో అది ప్రకాశించిందో, పొరపాటును కూడా వ్యక్తిత్వము కానీ, నా దేహాదులు కానీ, సంసారము కానీ, తల్లిదండ్రులు కానీ, ఆ యంత్రము కానీ, సృష్టి కానీ లేదక్కడ. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ఉన్నది. మహర్షి చెప్పినట్లు ఒక్క అనుగ్రహం చేతనే అది సాధ్యం. ఆ అనుగ్రహం కూడా ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ సృష్టి యావత్తు ఉన్నది అనుగ్రహమే. అనుగ్రహము లేనిది మాయ క్షణకాలము కూడా నడవదు. వ్యక్తిగత అనుభవాలంటూ ఉండవు. ఆత్మజ్ఞానము ఆత్మకే ఉంటుంది నాయన. అది ఒక్కటే ఉంటుంది. సృష్టి లేదే, దేహం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనారన్న చింతన తల ఎత్తే ప్రసక్తే లేదక్కడ. ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. కాలంతో సంబంధం లేదు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకైనా సత్యము ప్రకాశిస్తూనే ఉన్నది. మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. కర్మానండి, ప్రారంభ కర్మానండి, దానికి దీనికి ఎట్టి సంబంధము లేదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరలో ఏ మార్పు లేనట్లు ఉపనిషత్ వాక్యంలో బ్రహ్మైవాహం అహం బ్రహ్మస్మి అనేది ఆ పిన్న వయస్సులో అది రివీల్ చేసింది, నా స్వరూపము ఆత్మేనని. అది పూర్వజన్మ సుకృతమా, పూర్వజన్మలో ఏమైనా ఉన్నదా అంటే ఎవరికి తెలుసు. కాకపోతే మా నాన్నగారి గురువు గారు, గురునాన్నగారు బాపట్లలో మారుతి ఆశ్రమం ఉండేది. 1930s 40s ఆ ప్రాంతాల్లో. ఎప్పుడు ఉన్నదో నాకు తెలియదు. వారు గురునాన్నగారు శ్రీచక్ర ఉపాసకులు కాదు, ఆంజనేయ ఉపాసకులు. ఉపాసన ఏదైనా ఉచ్చతర శక్తి ఒకటే కదా. ఆ రోజుల్లో మా నాన్నగారు బాపట్లో ఉండేవారు. ఒక రోజున మా అమ్మని పిలిచి, గురునాన్నగారు, నేను ఈ దేహంలోకి 2 సంవత్సరాలు లో వస్తాననంగా, అంటే 2 years ముందు గురునాన్నగారు అంటే మా నాన్నగారి గురువు గారు మా అమ్మని పిలిచి, అమ్మా మీ ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు అంటూ, త్రికాల వేదులు కాబట్టి చెప్పారు ఈ విషయం. వెంటనే మా అమ్మ, నాయన ఆడపిల్ల అయితే వద్దు, అప్పటికే మా అక్కయ్య అన్నయ్య ఉన్నారు అన్నప్పుడు ఆయన వెంటనే, కాదమ్మా, బాలా త్రిపుర సుందరి అయినటువంటి గురువు గారు మేధా దక్షిణామూర్తి మీ ఇంటికి వస్తున్నారమ్మా అంటూ ఆయన పలికి, ఈ దేహానికి 2 సంవత్సరాల ముందే, పుట్టక ముందే పేరు పెట్టిన మహనీయుడు గురునాన్నగారు. తల్లిదండ్రులు ఎవరు నాకు ఈ పేరు పెట్టలేదు. ఎవరు ఎందుకు కలుస్తారు, ఎందుకు వస్తారో ఎవరికి తెలియదు. ఈ మాయ అంతా కూడా నాయన కాలగర్భంలో కలిసిపోయేది. కాలానికి అతీతమైంది ఒక్క అహంస్మరణ మాత్రమే, అనుగ్రహం మాత్రమే, ఉచ్చతర శక్తి మాత్రమే. అది చాలా ఘనాతి ఘనంగా ఉంటుంది నాయన. అది ఎంత ఘనంగా లేకపోతే ఈ సృష్టిలో ఏ విధంగా అది నడుపుతున్నదో ఒకసారి చూడు, అంతు చిక్కదు. ఆ స్థితిలో నా స్వరూపం ఏమిటని జ్ఞానవృత్తితో నేను చూస్తున్నాను. నా దేహం లేదు, జగత్తు లేదు, అన్యత్వం లేదు, జ్ఞానవృత్తి మాత్రం ఉన్నది. ఎటువైపుకు చూసినా నేనే అనంతంగా ప్రకాశిస్తున్నాను. అది మాటలకు అందనిది, అది అనుభవయోగ్యమే తప్ప ఎవరు చెప్పగలరు మాటలతోటి. మనం అనుకునే మనస్సు ఎక్కడ లేదు. ఆత్మానుభూతి, దైవ అనుభూతి, దర్శనం అది ఆత్మకే ఉంటుంది. అది స్వయం ప్రకాశము కాబట్టి. ఆ తరువాత సమయం ఎప్పుడో తెలియదు. ఇది తెల్లవారుజామునని చెప్పాను కదా. 3-3:30 ప్రాంతంలో మా అమ్మ
మహానైవేద్యం రెడీగా ఉన్నదంటూ కేక వినపడింది. అప్పుడు దేహము, యంత్రము, జగత్తు కనపడ్డాయి. మళ్ళీ మా నాన్నగారు అక్కడే ఉన్నారు. ఆయన ధ్యాసలో, ఆయన ఛానల్లో ఆయన. మా అన్నయ్య ఇదే ప్రశ్న అడిగారు, నాన్నగారికి చెప్పేవా అని. ఆయన అడిగితే చెప్పేవాడిని. ఆయన వాయిస్ వచ్చింది కానీ ఆయనది కాదని తేలిపోయింది. ఎప్పుడూ ఈ విషయాన్ని చర్చించటానికి వారు అడగలేదు, నేను చెప్పే అవకాశము లేదు. మా అన్నయ్య ఇంకో ప్రశ్న వేశాడు. ఆ రోజుల్లో 47కి ముందే నన్నెందుకు పిలవలేదు? పిలిచింది ఉచ్చతర శక్తి అయితే నాకు నాన్నగారి వాయిస్ లాగా అనిపించిందన్న అంతవరకు. ఆ శక్తి తలుచుకుంటే ఏ వాయిస్లో అయినా కనపడవచ్చు, నీకు అర్థం అవ్వటానికి. కనుక అది చెయ్యలేని సృష్టి ఏముంటుంది? సృష్టి స్థితికి లయకి కారణం ఆ ఉచ్చతర శక్తి అని అప్పుడే తేలిపోయింది. మానవులు, ఈ సృష్టి ఆ ఉచ్చతర శక్తికి విడిగా లేదు, శక్తితోనే ఉన్నది, శక్తిగానే ఉన్నది. దేహాత్మ బుద్ధి వల్ల జీవులు తాము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నదని అనుకుంటారు. అందువల్ల ఇటువంటి స్థితి ఏర్పడుతుంది మాయలో. ఏదైనా మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మ అనుభూతిని మాటలతో చెప్పేది కాదు. కారణం, ఈ మనస్సు అక్కడ లేదు, ఈ వ్యక్తిత్వం లేదు, ఈ ఇంద్రియాలు లేవు, ఈ సృష్టి లేదు నాయన. అక్కడ కాసేపు నిద్రపోతేనే అక్కడ ఉందేదో చెప్పలేవే. ఆత్మస్థితిని ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆత్మగా ప్రకాశించిన ఒకే రీతిలో ఉంటుంది. నిజానికి శంకరులెవరో మహర్షులెవరో నాకేం తెలుసు, తెలియదు. కాలగర్భంలో రిజర్వ్ బ్యాంకులో చేరిన తరువాత ట్రైనింగ్ ప్రోగ్రాంకి 1960 ఆ ప్రాంతంలో మెడ్రాస్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. దాదాపు 3-4 నెలల ట్రైనింగ్ అది. అయితే అన్ని ప్రదేశాలు చూస్తూ రమణాశ్రమానికి వచ్చాము కొందరు మిత్రులతోటి. అక్కడ నేనెవరన్నా ఒక అనా పుస్తకం, సన్నటి ప్రింట్, తెలుగులో అక్కడ ఎక్కువ లేవంతా అరవమే కదా, ఒకటే పుస్తకం ఉంది అక్కడ రమణాశ్రమంలో. అది నేను చూద్దును కదా, ఓన్లీ అనా పుస్తకం. అది నా అనుభవం చెబుతున్నాడు రమణ మహర్షుల వారు. అప్పుడు అనిపించింది, హియర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్, హూ ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ అని. ఆ తర్వాతవన్నీ ఆ ఉచ్చతర శక్తి జరిపించినటువంటి విశేషాలే తప్ప వ్యక్తిత్వంతో చేసినవంటూ ఏది ఉండదు. తెచ్చుకున్న పిడికెడు ప్రారంభం అది నడిపిస్తున్న ఆత్మను విడిచి ఉండదు నాయన. ఆత్మతోనే ఉంటుంది, ఆత్మగానే ఉంటుంది. అది సర్వానికి ఆధారమే తప్ప అందులో సృష్టి ఉండదు. ఏ సృష్టితోటి అది కలవదు. ఇది నా అనుభవం, అంటే ఆత్మానుభవం, వ్యక్తిగత అనుభవం కాదు నాయన. మంచిది. ఎంత చెప్పినా ఆదిశంకరుడు చెప్పినట్లు
తేనె బొట్టు నాలిక మీద వేసుకుంటే వచ్చిన తీయదనం అనుభూతి తేనెను గురించినటువంటి గ్రంథాలు ఎన్ని చదివినా ఎక్కడొస్తుంది, రాదు కదా. ఇక్కడ నీ చేతుల్లో ఏది లేదు నాయన, నీవు ఒక పనిముట్టివి. నిన్ను నడిపిస్తూనే నీలో పరివర్తన తీసుకువచ్చి నిన్ను నష్టపరిచి తాను ప్రకాశిస్తుంది ఆ ఉच्चతర శక్తి. దానికి నువ్వు దైవమును, ఈశ్వరుడను, పరబ్రహ్మమును, శక్తి అను, ఉच्चతర శక్తిను ఏ పేరు పెట్టినా పేరు లేని దానికి పేరు పెట్టుకోవటమే తప్ప నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యం. అదే మహర్షి కూడా చెప్పింది. భగవంతుడి మొట్టమొదటి పేరు నేను, మిగిలిన పేర్లన్నీ తర్వాత వచ్చినవే అంటూ చెప్పుకొచ్చారు. అది అక్షర సత్యం. ఆత్మజ్ఞానం ఈ మాయలో ఎవరు ఎవరికి అందించరు. అదే విషయం రమణ మహర్షుల వారు కూడా చెప్పారుగా, గురువు అనుకునే వాళ్ళు అందించరు, ఇతరులు అందించరు, పవిత్ర గ్రంథాల్లో ఉండదని. అంటే సాధించేది కాదు, సాధనే లేదు. కారణం అసలు జీవుడు ఉంటేగా. అయినప్పటికీ ఆత్మ ప్రకాశించాలి అంటే శిశువుగా జన్మించక తప్పదని మహర్షుల వారి వాక్యం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది ఎందుకు ఈ మానవ జన్మ వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ ఉच्चతర శక్తి ఈ జీవులకి, మాయలో తిరుగాడుతున్న వారికి తన స్వరూపాన్ని ప్రకాశింపచేసి ముక్తిని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, అమ్మవారు త్రిపురాదేవి తాను ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అక్కడ ప్రకాశించి వారి అజ్ఞానాన్ని, బంధాన్ని పటాపంచలు చేస్తుందని దత్తాత్రేయులు వారు అందులో చెప్పటం జరిగింది పరశురాముల వారికి. అది చాలా ఉత్కృష్టమైనటువంటి అద్వైత గ్రంథం. అయినా నాకా ఏ శాస్త్రము తెలియదు. నిజం చెప్పాలి అంటే అక్షరాలే రావు, శాస్త్రవాసన లేదు. మా అన్నయ్యకి యంత్రము, తంత్రము, మంత్రము, వ్యవహారాలు బాగా తెలుసు. నాకు ఏవీ తెలియదు. ఇది టూకీగా నా ఆత్మ అనుభవం. మంచిది. మౌనమే శరణ్.